హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ మన కాందాన్ మీడియా. నేను మీ బాలు. తెలంగాణ రాజకీయాలను చూస్తుంటే ప్రస్తుత పరిస్థితులలో రోజు రోజుకు వేడెక్కుతున్న వాతావరణం మనం చూస్తున్నాం. అంటే గడిచిన 2.5 సంవత్సరాలు దాదాపు బీఆర్ఎస్ పార్టీ ఏదైతే గతంలో 2014 నుంచి వెళ్ళి 2023 వరకు అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ మరి ఈ 2.5 సంవత్సర కాలం తన అధికార పీఠాన్ని వదులుకున్న సందర్భం మనం చూస్తున్నాం. మరి ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీలో రాష్ట్ర అధినాయకులు కేసీఆర్ గారు కావచ్చు, అదేవిధంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కావచ్చు, తెలంగాణలో బీఆర్ఎస్లో సమూలంగా మార్పులు తీసుకొచ్చే అవకాశం కూడా మనం గమనిస్తున్నాం. అంటే పార్టీలో పునర్వైభవం తీసుకురావడం, ఒక కొత్త యువతకు అవకాశాలు ఇచ్చే అవకాశం కూడా మనం చూస్తున్నాం. అంటే పార్టీని సంస్థాగతంగా పార్టీని నిర్మాణం చేసుకుంటూ మరి ప్రస్తుతం పరిపాలిస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను కూడా ప్రశ్నిస్తూ ఒక కొత్త నాయకత్వాన్ని తీసుకొచ్చే అవకాశాలు కూడా మనం చూస్తున్నాం. కాబట్టి ఏది ఏమైనా రాబోయే 2027-28 ఎన్నికలకు సిద్ధమయ్యేటట్టు మనకు ఆ సంకేతాలు కనిపిస్తున్నాయి. అంటే రాష్ట్ర అధినాయకులు బీఆర్ఎస్ ఏదైతే కేసీఆర్ గారు ఉన్నారో ముఖ్యంగా మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళే ఒక కార్యక్రమాన్ని కూడా మరి మొదలు పెట్టాలన్న ఆలోచనలో ఉన్నట్టు మనకు తెలుస్తుంది. అంటే ముఖ్యంగా కేసీఆర్ గారు బస్సు యాత్ర ద్వారా ఈ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క వైఫల్యాలను బస్సు యాత్రతోటి ప్రశ్నించుకుంటూ మాట్లాడుకుంటూ మళ్ళీ అన్ని జిల్లాల్లో తిరిగే అవకాశం కూడా ఉంది. అదేవిధంగా కేటీఆర్ గారు ముఖ్యంగా వచ్చే ఏడాది ఒక పాదయాత్రను తీసుకెళ్తూ మరి పార్టీ కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ కొత్త ఉత్సాహాన్ని తీసుకొచ్చే అవకాశాలు కూడా ఉంది. అంటే పాదయాత్ర ద్వారా మళ్ళీ నియోజకవర్గాలకు గ్రామాల్లోకి వెళ్ళి ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించుకుంటూ ముందుకెళ్లే అవకాశం కూడా మనకు కనిపిస్తుంది. అంటే పార్టీని సభ్యత్వ నమోదు, పార్టీని సంస్థాగతంగా నిర్మాణం చేసుకుంటూ ఒకవైపు దాన్ని పటిష్టంగా చేసుకుంటూనే మరి ప్రభుత్వ ఏదైతే పథకాలు కావచ్చు గ్రామాల్లోకి వెళ్ళి ప్రశ్నించే అవకాశాలు కూడా మనకు కనిపిస్తుంది. కాబట్టి కేటీఆర్ గారు ఉద్యమకారులకు ఎక్కువగా అవకాశాలు ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. అంటే పార్టీలో పనిచేసే ఎవరైతే అధికారాన్ని కోల్పోయిన కానించెలు కూడా తన పార్టీతోటి ఎవరైతే నడుచుకుంటున్నారో పార్టీలో చురుకుగా పాల్గొంటున్న వారిని కూడా గుర్తించే అవకాశం ఉంది. అంటే దాదాపు 40 నియోజకవర్గాల్లో కూడా నాయకులను మార్చేటట్టు కూడా కేటీఆర్ గారు భావిస్తున్నారు. అంటే పార్టీని ఏదేమైనా అధికారంలోకి తీసుకురావాలి, మళ్ళీ ఈ తెలంగాణలో అధికార పీఠాన్ని దక్కాలన్న ఒక పకడ్బందీ వ్యూహాత్మకంగా కేటీఆర్ గారు వ్యవహరిస్తున్న శైలి మనం గమనిస్తున్నాం. ఈ మధ్యకాలంలో కూడా కేటీఆర్ గారు ప్రతి నియోజకవర్గం తిరగడం, పార్టీని సంస్థాగతంగా నిర్మాణం చేసే క్రమంలో పార్టీ మీటింగులు పెట్టడం కూడా మనం గమనిస్తున్నాం. కాబట్టి దాదాపు 40 నియోజకవర్గాలు అంటే మార్చే అవకాశం, అంటే కొత్త వారికి అవకాశం ఇస్తూ, అంటే తెలంగాణ సెంటిమెంటల్గా ఏదైతే తెలంగాణ సాధించడంలో ఉద్యమకారులు పాల్గొన్నారు వాళ్లకు అవకాశం ఇవ్వాలి, యువతకు అవకాశం ఇవ్వాలన్న ఆలోచన కూడా కేసీఆర్ గారు చేస్తున్నట్టు మనం భావించవచ్చు. అంటే సీనియర్లుగా ఎవరైతే ఉన్నారో వారు పార్టీకి విఘాతం కలిగించే కొన్ని చర్యలు కూడా గతంలో మనం చేసిన్నారు. పార్టీ పైన కూడా డైరెక్ట్గా ఇండైరెక్ట్గా విమర్శలు చేసిన వారిని కూడా పక్కకు పెట్టే యోచనలో ఉన్నట్టు కేటీఆర్ గారు మనం చూడవచ్చు. కాబట్టి ఆ పార్టీని సభ్యత్వ నమోదుతో పాటు సంస్థాగతంగా నిర్మాణం చేసుకుంటూ ముందుకెళ్లే అవకాశం ఉంది. మరి ప్రస్తుతం ఇది తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ యొక్క ప్రస్తుత పరిస్థితి. మరి దీనిపైన మీ అభిప్రాయాలను తెలియజేయాల్సిందిగా కోరుతున్నాం.